హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో మీకు సిమాంటిక్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ గురించి, అలాగే మెటా అండ్ స్క్రిప్ట్ ఎలిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా సిమాంటిక్ గురించి తెలుసుకుందామండి. సో ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్లో 9 ఎలిమెంట్స్ సిమాంటిక్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే, మన వెబ్ పేజ్ని డెవలప్ చేసేటప్పుడు ఉపయోగపడతాయండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, ఇంతకుముందు నేర్చుకున్న ఏంటి మనం. సో అవన్నీ కూడా వీటిలో యూస్ చేస్తాం అనమాట అండి. ఓకే, ఇవన్నీ ఏంటి అని అంటే ఒక కంటైనర్స్ అనమాట. సో ప్రతి ట్యాగ్ దగ్గర మీరు గమనిస్తే నేను దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ రాశాను, ఎందుకు ఉపయోగపడుతుంది అని. బట్ ఇవన్నీ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఎందుకంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా ఎప్పుడు విని ఉండరు కాబట్టి. మనకి మీనింగ్ తెలుసు, బట్ ఇందులో ఏంటి ఇవి అని డౌట్ రావచ్చు. ఓకే, సో ఈ ఏంటి అని అంటే ఒక్క వర్డ్లో చెప్పుకోవాలంటే ఇవన్నీ కంటైనర్స్ అండి. ఎలా కంటైనర్స్ అని అంటే, ఒక రూమ్లో ఒక బెడ్, ఒక టేబుల్, ఒక బీరువా ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఐటమ్స్. ఇంకో రూమ్లోకి వెళ్తే ఇంకో రూమ్లో కూడా ఒక మంచం, అలాగే ఒక ఫ్రిడ్జు, ఇంకా లేదనంటే ఒక కంప్యూటర్ టేబుల్ ఉన్నాయి. సో అలాగా రూమ్ అనేది ఒక కంటైనర్. దాని లోపల ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు నేర్చుకున్న మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ బెడ్ అవని, ఆ ఫ్రిడ్జ్ అవని, ఇవన్నీ కూడా అవన్నమాట. అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ తీసుకోండి. ఈ సెక్షన్ లోపల మనం ఏం చేస్తామనంటే, పీ ట్యాగ్ అవసరాన్ని బట్టి పీ ట్యాగ్ని, అలాగే యుఎల్ఎల్ఐని, టేబుల్ ట్యాగ్ని, ఫామ్ ట్యాగ్స్ కానీ, సో ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి ఇందులో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఎలా యూజ్ చేస్తాం, ఇక్కడ చూడండి, ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేశాను మీకు ఎగ్జాంపుల్గా తెలియటం కోసం, అంతేనండి. ఇదే వెబ్ పేజ్ అనుకోండి, ఇక్కడ రైట్ సైడ్ కనబడుతుంది చూసారా, ఇది వెబ్ పేజ్ అనుకోండి. సో ఈ వెబ్ పేజ్లో టాప్లో మనం హెడర్ వాడాలి, దాని కింద నావిగేషన్ వాడాలి. ఎన్ఏవి అంటే నావిగేషన్ అంటే. ఓకే, సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కానీ, ఇప్పుడు సెక్షన్స్ ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నాయి, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఈ రెండు సెక్షన్లో. ఇవి రైట్ సైడ్ పెట్టుకుని దీన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకురావచ్చు. అటైనా ఉండొచ్చు, ఇటైనా వచ్చు, కానీ ఒక సైడ్ బార్ అనమాట అది రైట్ అవని లెఫ్ట్ అవని. ఓకే, అలాగే మెయిన్ పేజ్, వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో సెక్షన్స్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి. ఓకే, లాస్ట్కి వచ్చేసరికి ఒక ఫోటర్ ఉంటుంది. సో ఈ రూల్స్ని మనం మెయింటైన్ చేయాలన్నమాట ఆ గూగుల్ యొక్క సెర్చ్ ఇంజిన్కి. ఓకే, సో గూగుల్లో మన పేజ్ లిస్ట్ అవ్వాలి అని అంటే సెర్చ్ ఇంజిన్ రూల్స్ని మెయింటైన్ చేస్తూ, అలాగే వెబ్ బ్రౌజర్లో మన పేజీ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఓపెన్ అవ్వాలంటే వెబ్ పేజ్ యొక్క రూల్స్ని కూడా మెయింటైన్ చేస్తూ మనం వెబ్ పేజ్ని డెవలప్ చేయాలండి. అది రూల్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో ఇక్కడ స్ట్రక్చర్ కూడా చూడండి ఒకసారి. సో ఒక డివ్ అనే ఒక కంటైనర్ తీసుకున్నాను, ఆ డివ్ కంటైనర్ లాస్ట్ వరకు మెయింటైన్ చేశా. ఇవన్నీ కూడా బాడీ ట్యాగ్లోనే వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ బాడీ ట్యాగ్లోనే వస్తాయి ఇవన్నీ కూడా. ఓకే, సో డివ్ అని ఒక కంటైనర్ తీసుకున్నాను, అందులో ఏమేమి వాడాను, హెడ్ వాడాను, మళ్ళీ ఒక డివ్ తీసుకున్నాను, అలాగే ఒక ఫుటర్ వాడాను. అంటే 3 వాడాను చూడండి ఇక్కడ. ఇదొకటి, 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 3 వాడాను. సో మళ్ళీ హెడ్డర్లో ఒకటి వాడాను, నావిగేషన్. ఓకే, సో సెకండ్ కంటైనర్లో చూడండి ఇక్కడ ఎసైడ్ అని ఒకటి వాడాను, మెయిన్ ఒకటి వాడాను, 2 వాడాను. మళ్ళీ మెయిన్లో సెక్షన్ ఒకటి తీసుకున్నాం, ఆర్టికల్ ఒకటి తీసుకున్నాం. ఓకే, సో అలాగా ఒక దాంట్లో ఒకటి అనమాట, ఒక దాంట్లో ఒకటి. సో ఇక్కడ ఏమైంది అని అంటే, ఈ డివ్ అనేది ఒక రూమ్ అనుకోండి, ఈ ఎసైడ్ అనేది, ఈ మెయిన్ అనేది అందులో ఉన్న ఐటమ్స్ అనమాట. మళ్ళీ దాని లోపల మనకి ఏమైనా అవసరం అనుకుంటే అందులో మళ్ళీ వాడుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎసైడ్ ఉందనుకోండి, ఈ ఎసైడ్ అనేది సైడ్ లింక్స్కి, అంటే రైట్ నావిగేషను, లెఫ్ట్ నావిగేషన్ అవ్వచ్చు. ఓకే, లెఫ్ట్లో ఏదైనా లింకులు ఉండొచ్చు. సో అలాంటి వాటికి వాడతాం ఈ సైడ్ అనేది. సో అక్కడ కూడా యుఎల్ఎల్ఐ వస్తుంది మనకి, ఎందుకంటే లిస్ట్ కింద చూపించాలి కదా లింకులు. సో యుఎల్ఎల్ఐ వచ్చింది. సో అలాగే ఈ హెడర్ ఉంది, హెడర్లో నావిగేషన్ ఉంది, ఇక్కడ కూడా యుఎల్ఎల్ఐ వస్తుంది దాని లోపల. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఉంది, ఈ సెక్షన్లో మనం ఏదైనా ఒక టేబుల్ చూపించాలి, ఆర్టికల్లో ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ ఇక్కడ రావచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది అనే
ఓకే. సో ఇప్పుడు సెమాంటిక్ ఎలిమెంట్ అంటే కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో ఈ ఎలిమెంట్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది మనం రియల్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు తెలుసుకుందాం. అంటే ఒక ప్రాజెక్ట్ మీ చేత కూడా చేయిస్తాను. నేను ఒక లేఅవుట్ ఇస్తాను, ఆ లేఅవుట్ని మీరు డెవలప్ చేయాలి, డెవలప్ చేసి నాకు పోస్ట్ చేయాలి. ఓకే. అయితే ఇది అంతా కూడా మనకి సిఎస్ఎస్ నేర్చుకున్న తర్వాత జరుగుతుందండి. సిఎస్ఎస్ లేకుండా మనం చేయలేం. సో సిఎస్ఎస్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఏంటి అనే విషయాలను తెలుసుకున్నామండి. ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మెటా ట్యాగ్స్ గురించి తెలుసుకుందామండి. ఓకే. సో మెటా ట్యాగ్స్ ఏంటి అని అంటే ఎందుకు ఉపయోగపడతాయి అనేది ముందు తెలుసుకుందామండి. ఎక్కడ యూజ్ చేస్తారో అని తెలుసుకుందామండి. ప్రతి వెబ్ పేజ్కి కొన్ని మెటా ట్యాగ్స్ ఉంటాయండి. ఓకే. ఆ మెటా ట్యాగ్స్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే హెడర్ ట్యాగ్లో యూజ్ చేస్తారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్లో ఓకే ఒక హెడ్, ఒక బాడీ ఉంటుంది. ఇక్కడ హెచ్టిఎంఎల్ స్టార్ట్ ట్యాగ్ నుంచి ఎండ్ ట్యాగ్ మధ్యలో ఆ పైన హెడ్లో ఈ మెటా ట్యాగ్స్ వాడతారు అనమాట. సో వాడడం వల్ల ఉపయోగం ఏంటి? అని అంటే వెబ్ పేజ్లో మనం ఇచ్చిన కంటెంట్లో ఎక్కడైనా స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చినాయి అనుకోండి, వెబ్ పేజ్ ఎర్రర్ చూపించకుండా ఓకే సో ఈ మెటా వాడామనుకోండి ఆ ఎర్రర్ చూపించదు అనమాట అండి. ఓకే. కంటెంట్ ప్రాపర్గా డిస్ప్లే అవుతుంది. రైట్. సో అలాగే సెకండ్ వన్ మెటా. ఈ మెటా ఏంటంటే మనం డెవలప్ చేసిన వెబ్సైటు మనం మొబైల్లో చూస్తున్నాం అనుకోండి, మొబైల్లో కూడా పర్ఫెక్ట్గా కనపడేలాగా ఈ మెటా అవసరం అనమాట అండి. ఓకే. అలాగే థర్డ్ వన్. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, సెర్చ్ ఇంజిన్స్లో ఏదన్నా సెర్చ్ చేసామంటే ఒక టైటిల్, ఒక డిస్క్రిప్షన్ వచ్చింది కదండి, ఆ డిస్క్రిప్షనే ఈ మెటా డిస్క్రిప్షన్ అండి, ఈ థర్డ్ వన్. ఓకే. సో అలాగే ఫోర్త్ వన్ కంట్రోల్స్ సెర్చ్ ఇంజిన్ ఇండెక్సింగ్. సో మనకి ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ చెప్పాను కదండి మీకు, ఆ సెర్చ్ ఇంజిన్లో గూగుల్లో మనం డెవలప్ చేసే వెబ్ పేజ్ కనిపించకూడదు అనుకుంటే ఈ ఇండెక్స్ దగ్గర నో ఇండెక్స్ అని రాయాలండి. ఈ ఫాలో దగ్గర నో ఫాలో అని రాస్తే మన పేజు గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా కనిపించదు. ఓకే. డైరెక్ట్గా వెబ్ పేజ్ ఇచ్చినా కనిపించదు. సో కాబట్టి మనకు కనిపించాలంటే ఇండెక్స్, ఫాలో అనేది ఉండాలండి ఆ మెటాలో. ఓకే. సో ఇప్పుడు కామన్గా మనం ఈ 4 వెబ్ పేజ్కి డెవలప్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇంకా మెటా ట్యాగ్స్ ఉన్నాయండి. ఆ మెటా ట్యాగ్స్ ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తాము అని అంటే ఒక వెబ్ పేజ్ ఇది ఈ వెబ్సైట్ నాది అని తెలియటం కోసం ఆథర్ మెటా ట్యాగ్ ఇవ్వచ్చండి. ఓకే. సో అలాగే ఆ వెబ్ పేజు ఎవ్రీ 30 సెకండ్స్కి రీఫ్రెష్ అవుతూ ఉండాలనుకున్నాం మనం, ఎవ్రీ 30 సెకండ్స్కి. సో అలాంటప్పుడు ఈ మెటా ఇవ్వచ్చు, ఆటో రీఫ్రెష్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ మెటాస్ ఏంటి అని అంటే సోషల్ మీడియా మెటాస్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ మనం షేర్ చేస్తున్నాం మన వెబ్ పేజ్ని. సో షేర్ చేస్తున్నప్పుడు ఏం షేర్ అవుతాయి, మన వెబ్ పేజ్ షేర్ అవుతున్నప్పుడు ఏం షేర్ అవుతాయి, సో ఏం షేర్ అవ్వాలి అనే విషయాన్ని ఈ మెటాస్లో రాస్తామండి. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ మెటాలో మనకి టైటిల్ షేర్ అవ్వాలి అని చెప్పాం. అలాగే సెకండ్ మెటాలో చూడండి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇది రావాలి అని చెప్తాం. అలాగే థర్డ్ మెటాలో ఈ ఇమేజ్ వెళ్ళాలి అని చెప్తున్నాం. చూస్తారా, ఇమేజ్ డైరెక్ట్గా పాతిచ్చేసానండి నేను. ఓకే. అలాగే ఈ ఫోర్త్ మెటాలో ఆ ఇమేజ్కి ఈ లింక్ ఉండాలి. ఓకే. అంటే ఆ ఇమేజ్ని కానీ ఆ పోస్ట్ని కానీ క్లిక్ చేస్తే ఈ లింక్కి వెళ్ళాలన్నమాట, రీడైరెక్షన్. సో అలాగా సోషల్ మీడియాకి సంబంధించిన మెటా ట్యాగ్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ హెడ్ ట్యాగ్లో మాత్రమేనండి ఇవన్నీ. ఓకే. సో మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న ప్రతి మెటా కూడా హెడ్ ట్యాగ్లోనే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మెటా ట్యాగ్స్ గురించి కూడా మీకు అర్థమైంది కదండి. నెక్స్ట్ స్క్రిప్ట్స్ గురించి తెలుసుకుందామండి. సో స్క్రిప్ట్స్లో 2 టైప్స్ కింద స్క్రిప్ట్స్ని మనం ఇంక్లూడ్ చేయొచ్చండి. అది కూడా ఎక్కడ ఇంక్లూడ్ చేయాలంటే బాడీ అండ్ ట్యాగ్లో చేయాలండి. ఓకే. సో ఇప్పుడు ఈ మెటాస్ ఎలాగో ఈ స్క్రిప్ట్స్ని కూడా మనం వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఓకే. ఒకవేళ కానీ ఇంటర్నల్ స్క్రిప్ట్స్ రాసుకున్నాం అనుకోండి, జావా స్క్రిప్ట్స్. ఓకే. సో అప్పుడు మనం ఇలాగ ఓపెన్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ ఇచ్చి ఈ మధ్యలో ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు అనమాట. సో లేదు మనం ఎక్స్టర్నల్గా వేరే చోట రాసుకొని దాన్ని ఇంక్లూడ్ చేయాలి అనుకోండి, సో ఇలా ఇంక్లూడ్ చేయాలన్నమాట.
ఓకే, సో ఇప్పుడు స్క్రిప్ట్స్ గురించి అర్థమైంది కదండి. డీటెయిల్గా మీకు చెప్పట్లేదు, ఇవి కూడా ఉంటాయని చెప్తున్నాను మీకు. ఓకే, వెబ్ పేజెస్లో, రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి స్క్రిప్ట్స్ గురించి కానీ, ఓకే, అలాగే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ గురించి కానీ, సిమాంటిక్ ఎలిమెంట్స్ కానీ ప్రతిదీ కూడా నేను మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. మీకు ఏమన్నా క్వశ్చన్స్ వస్తే దయచేసి పోస్ట్ చేయండి. సో పోస్ట్ చేస్తే మీకు ఆన్సర్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఓకేనండి. సో ఇమ్మీడియట్గా రిప్లై అవ్వడానికే ప్రయత్నిస్తానండి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ మనం హెచ్టిఎంఎల్ ప్లస్ సిఎస్ఎస్ని నేర్చుకుందామండి. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి టాపిక్. ఓకే, సో ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ నేర్చుకునేది మాత్రం ఇంకొక రకంగా ఉంటుందండి, వేరే లెవెల్లో ఉంటుంది. ఓకేనండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకేనండి, బాయ్ అండి.